పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రభుత్వం ఇస్తున్న అనేక రకాల పదోన్నతులను చూస్తూ ఉంటే ఇది ఒక రకమైనటువంటి అధికారుల మ్యాచ్ ఫిక్సింగ్ లాగా కనపడుతూ ఉంది. ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అనుమతి ఉన్నదో లేదో తెలియదు, కానీ ఇది ఒక పనితీరును బట్టి కాకుండా ఆ యొక్క పదవీ కాలాన్ని బట్టి ఇస్తున్నటువంటి ప్రమోషన్లు చాలా విడ్డూరంగా ఉంది. ఇది సరైన విషయం కాదు. ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే ఈఓ పంచాయతీల విస్తరణాధికారిని డిప్యూటీ ఎంపీడీఓ అన్నారు. ఏ పనితీరు బట్టి, అతని యొక్క పనితీరు మెరుగైన తీరును బట్టి ఇస్తున్నారా, లేక మీరే వారికి మీరు అధికారులు కూర్చొని మాట్లాడుకొని లావాదేవీలు నడుపుకొని ఆ పదోన్నతులు ఇచ్చారా? అసలు ఏ ఈఓఆర్డి, ఎక్స్టెన్షన్ ఆఫీసరు వాళ్ళ పనితీరుని మీరు ఏ కొలమానంగా తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కొంతమంది ఈఓఆర్డీలని ఎంపీడీఓలు చేశారు. అసలు వాళ్ళు అత్యంతమైన బలహీనమైన అవినీతికర చర్యలు తీసుకున్న వ్యక్తులు కూడా ఈరోజు ఎంపీడీఓలుగా ప్రమోట్ అయ్యారు. ఆ యొక్క ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్గా వాళ్ళు వైఫల్యం చెంది వారు ఎలాంటి అంశాలను ప్రాతిపదిక తీసుకోకుండా రాజకీయ ప్రమేయాలతో అవినీతి కార్యక్రమాలతో తలమునుకులైన వ్యక్తులు కూడా ఈరోజు మళ్ళీ పదోన్నతులతో ఎంపీడీఓలు అయ్యారు. అది ఎలా తీసుకున్నారు ఇలాగ? అలాగే ఈరోజు ఒక కార్యదర్శి 1 సంవత్సరం పనిచేస్తే చాలు వాళ్ళని పదోన్నతులు ఇచ్చి వాళ్ళకి మర్యాదలు చేయడానికి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థ సిద్ధమైంది. ఒకప్పుడు రెవెన్యూలో ఉండేది ఈ యొక్క పదోన్నతుల పేరుతో వాళ్ళు లాలూచిపడి తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇది ఈ యొక్క పంచాయతీరాజ్ స్థాయికి వచ్చింది ఈరోజు. ఇది నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరుని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజలకి అత్యంత చేరువగా ఉండే పరిపాలనా వ్యవస్థ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇక్కడ కార్యదర్శులు ఎవరు కూడా కార్యాలయంలో ఉండరు. అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎప్పుడు కూడా ఈ యొక్క పరిపాలనలో పనిచేయడు. ఎంపీడీఓలు ఎప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థపై దృష్టి ఉంచరు. వాళ్ళు ఇంకా డిస్టర్బ్ చేస్తారు పరిపాలనని. ఈ కార్యదర్శులందరూ మా కంట్రోల్ అని సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ పాలక వర్గాలను ఇన్సల్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం చూస్తే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎవరి చేతిలోనో బినామీగా తయారైంది. పవన్ కళ్యాణ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. పంచాయతీలకు ఏం చేశారండి మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీ వ్యవస్థలో పంచాయతీ పాలక వర్గాలని పంచాయతీల్లో అభివృద్ధికి మీరు చేసిన పనే ఉందండి. వీళ్ళందరినీ ప్రమోట్ చేసి పదోన్నతులు ఇచ్చి వీళ్ళకి ప్రమోషన్లు ఇస్తేనే పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళన అయినట్ట, సంస్కరణలు జరిగినట్ట. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మేము సిగ్గుపడాల్సిన అవసరంగా ఈ స్థానిక సంస్థల ప్రతినిధులుగా నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ యొక్క స్థితికి సిగ్గుపడుతూ ఉంది. సరైన విధానం కాదు. ఒక పదోన్నతి ఇస్తే ఆ పనితీరుకి మెరుగైన పనితీరుని బట్టి మీరు ప్రమోషన్ ఇవ్వాలి. అందరికీ మూకంబడిగా లైన్లో పెట్టి 1 సంవత్సరం ఉంటే చాలు అందరూ ముందుకు సాగండి అంటే ఈ సంవత్సరంలో వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు కొట్టుకుపోయాయి. అనేక అవినీతి కార్యక్రమాలు, అనేక నిర్లక్ష్యపు కార్యక్రమాలు, పరిపాలనలో నిర్లక్ష్యాన్ని చూపించినటువంటి అనేక మంది ముందుకు సాగిపోతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరొక ఆలోచన చేయాలి. ఈ పదోన్నతులను స్టే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే మేము కమిషనర్ స్థాయిలో, లీగల్ స్థాయిలో దీన్ని ప్రశ్నిస్తామని కూడా నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తెలియజేస్తాం.